హలో అండి. ఈ గిన్నెలో ఉన్నది ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇవి దొరకటమే చాలా రేర్ అండి. జున్ను పాలండి బాబు. జున్ను ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి. అబ్బా, నోట్లో వేస్తే అలా కరిగిపోతుందండి. కేక్ లాగా కుదిరిద్ది. అందరికీ చాలామందికి కేక్ లాగా అలా కుదరదండి. కేక్ లాగా ఉండే మన జున్ను పాలతో తయారు చేసిన జున్నండి. చాలా బాగుంటుంది. ఇది దొరకటమే చాలా కష్టం. దొరికినప్పుడు వదులుకుంటామా? అలా వెళ్ళి తెచ్చేసుకున్నాక తర్వాత అవి పాలు ఎక్కడ ఇరిగిపోతాయి అని కంగారులో గబగబా స్పీడ్గా చేసిన జున్నండి. ఎంతో టేస్టీగా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంటే అట్లా కేక్ పీస్గా వస్తుంటే అబ్బా, నోట్లో వేసుకుంటే ఉంటుందండి. సరేలే అక్క, ఇవన్నీ ఎందుకులే కానీ చెప్పు వీడియోలో అంటారా? మిరియాలను తీసుకున్నానండి 2 టేబుల్ స్పూను, 10 ఇలాచీ తీసుకున్నాను. అలాగే జున్ను పాలని 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే మామూలు పాల ప్యాకెట్ పాలను కూడా తీసుకొని బెల్లాన్ని దంచి వడకట్టుకోవాలండి. తర్వాత మిరియాల పౌడరు, యాలక్కాయలు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న జున్ను పాలు మిశ్రమాన్ని కూడా పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన ఇంకో ప్లేట్ పెట్టి పైన ఏదైనా బరువుగా పెట్టిన తర్వాత రెడీ అవుతుందండి. 25 నిమిషాల్లో అట్లా రెడీ అవుతుంది. జున్ను తయారైందా లేదా అనేది ఒక టూత్ పిన్ సాయంతో చూసుకొని తర్వాత కట్ చేసుకొని పీసెస్గా తిన్నారంటే అబ్బబ్బా ఉంటుందండి జున్ను. ఇది దొరికినప్పుడు అసలు వదులుకోమాకండి. జున్ను చాలా మంచిది. మీకు ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒరిజినల్ జున్ను పాలతో తయారు చేసిన జున్ను దొరకటం కదండి. అందుకని దొరికినప్పుడు ఇలా ట్రై చేసుకొని తినండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.